బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, లాస్ట్ వీక్ మనం మార్కెట్స్ చూసినట్లయితే మొత్తం కూడా డౌన్ ఫాల్ అయ్యాయి ఎక్కడికక్కడ, అండ్ బంగారం ధరలు కూడా దిగి వచ్చాయి ఈ క్రమంలో. సో చాలా వరకు కూడా మనకి నష్టాలే చూసాము. ఈ రోజు మనం మార్కెట్స్ చూస్తే స్టార్టింగ్ లో కొంచెం లాభాల్లో మనం చూస్తున్నాం. సో గత వారము అండ్ ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి సార్. అంటే వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ మార్కెట్ లుకింగ్ ఇస్ ఫెడ్ కామెంటరీ అండి. మనం కూడా లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఫిబ్రవరి వెడ్నెస్డే రోజు ఫెడ్ కామెంటరీ అనేవి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు 0.25 బేసిస్ పాయింట్స్ తగ్గుతుందని. ఎక్స్పెక్టేషన్స్ కేమ్ వెల్. బట్ వీళ్ళ కామెంటరీ ఎలా ఉంటుంది అని చూసినప్పుడు హాకిష్ గానే ఇచ్చాడు. ఎందుకంటే 2025 లో ఇన్ఫ్లేషన్ వాజ్ ఎక్స్పెక్టెడ్ at 3.9, 2026 ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ at 3.6. సో ఈ కన్సిడరింగ్ దీస్ ఫ్యాక్టర్స్ మేము ఫర్దర్ రిడక్షన్ చేయకపోవచ్చు అనే విషయం మీద వాళ్ళు గట్టిగా చెప్పారండి. ఇది మార్కెట్ చాలా నెగిటివ్ సెంటిమెంట్ తీసుకుంది. అండ్ మీరు యుఎస్ స్టాక్ మార్కెట్ చూస్తే ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఫర్ ది 14 days దే వర్ కంటిన్యూస్లీ డౌన్ ఫర్ వేరియస్ రీజన్స్. అండ్ కరెంట్ హాలిడే సీజన్ కూడా కిక్ ఇన్ అవుతుంది. సో FIIs have sold around 3,500 crores and domestic institutional investors only purchased 1,300 crores, resulting 4% on almost 4,000 to 5,000 points down అయిందండి ఓవరాల్ మార్కెట్ యాక్చువల్గా. సో దిస్ ఇస్ వేర్ వీఆర్. సార్, 2 ఏళ్ల కాలంలో ఈ ఒక్క వారంలోనే భారీగా నష్టం జరిగింది అని చెప్పి తెలుస్తోంది. సో ఫెడ్ నిర్ణయాలు కూడా దీనికి కారణము. సో అమెరికన్ మార్కెట్స్ కూడా దీనికి సంబంధించి వీటి వల్ల కూడా భారీగా నష్టపోయాయి మార్కెట్స్ అని చెప్పి తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే 2 ఆస్పెక్ట్స్ అండి. అమెరికన్ ఎకానమీ కొద్దిగా వాలటైల్ గానే ఉంది అనేది ఒక న్యూస్. సో వెన్ దే గివ్ దిస్ నెగటివ్ న్యూస్, జనరల్ గా ఇన్వెస్టర్స్ హూ వాంటెడ్ టు ఇన్వెస్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ దే బికమ్ వెరీ కాషియస్ అనమాట. స్పెక్యులేటివ్ నుంచి కాషియస్ ట్రేడింగ్ కి వెళ్తారు. మీరు యుఎస్ లో చూస్తుంటే లార్జ్ పెన్షన్ ఫండ్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, దే ఆర్ ద మేజర్ ఇన్వెస్టర్స్. ఈవెన్ టుడే స్టాక్ మార్కెట్ లో more than 50 to 60% money is coming from US market, which is directing this role actually. Land around 1,000 crores movement అంటే వాళ్ళు తప్పించి మామూలు వాళ్ళు చేయరు. సో వాళ్ళ వ్యూ కన్జర్వేటివ్ అవటం వలన ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ అయ్యి మేజర్ గా ఎఫెక్ట్ అయ్యండి ఓవరాల్ స్టాక్స్. అండ్ కరెంట్ నెక్స్ట్ 1 week అంటే ఇవాళ 23rd to January 1st నెక్స్ట్ వీక్ దాకా US treats this as a holiday season. Not a major event place. Most of them will go for an holiday. Last week kuda maatladukunnam. Market slightly volatile untundi. Further movements aithe em kanpichitledu madam. Only one good thing is today Zomato is coming into the main bourse, which is seen very positive for Zomato shares. And sir, దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక అండ్ అంటే ఈ లాస్ట్ వీక్ ఈ విధంగా అయింది. మరి ఈ వీక్ అయినా సరే రికవరీ ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా? ఉంటుంది మేడం. అంటే ఇంత 4,000 points నెగిటివ్ అయిన తర్వాత సమ్వేర్ రికవరీ షుడ్ బి దేర్. వీఆర్ పాయిస్డ్ వెరీ కాషియస్లీ అండి. బాగానే ఉన్నాము. అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సేడ్ దట్ ద కరెంట్ లెవెల్స్ ఆర్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మెనీ ఆఫ్ ది పీపుల్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు పికప్ సమ్ స్టాక్స్ వెరీ ఆపర్చునిటిక్లీ. ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ టు వాచ్ అవుట్. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ చూస్తుంటే ఇన్సూరెన్స్ సెక్టర్ కి వేవర్ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. ఇది ఎప్పుడైనా వేవర్ వస్తే ఇట్ విల్ వర్క్ వండర్స్ ఫర్ దెమ్ యాక్చువల్గా. అలానే ఆటో స్టాక్స్ లో సేల్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ ఈవీస్ 18% రావటము, అండ్ లిక్కర్ అండ్ టొబాకో రిలేటెడ్ కి జిఎస్టీ పెంచుతారా తగ్గిస్తారంటే దే హావ్ డిఫర్డ్. దిస్ ఇస్ లుక్డ్ వెరీ వెరీ పాజిటివ్ అండి. దీస్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ టు అబ్జర్వ్ యాక్చువల్లీ. ఈ జిఎస్టీ అవుట్కమ్ కూడా ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. పీపుల్ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సర్టన్ స్టాక్స్ అండ్ ఇన్సూరెన్స్. వన్స్ జిఎస్టీ రేట్ కనుక 18% నుంచి 5% తగ్గిస్తే ఆల్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ఇంక్లూడింగ్ LIC విల్ డూ వెల్. అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా మనం నష్టాలే చూసాం మనం. సో ఈ వీక్ ఎలా ఉండొచ్చు అంటారు సార్? ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ అంటే కన్స్యూమర్ మార్కెట్ సెంటిమెంట్ ఈస్ నెగిటివ్. మీరు FMCG కన్స్యూమర్ స్టాక్స్ స్పెషల్ లో చూస్తుంటే మొత్తం అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. అంటే నోబడీ ఈస్ గివింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. కరెంట్ గా పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చింది ఓన్లీ IT సెక్టర్ కి, pharma. Surprisingly, Dr. Reddy's, Laurus Labs, Aurobindo, they're all coming in a very, very positive action actually.
ఫార్మా, ఐటీ, ఆటో ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్ వెల్ అండి. క్యాపిటల్ గూడ్స్ ఎనీవే బడ్జెట్ లో క్యాపిక్స్ కంటిన్యూ టు గ్రో వెల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కి గవర్నమెంట్ ట్రస్ట్ పెడుతుంది కాబట్టి ఈ స్టాక్స్ విల్ డు వెల్. కన్స్యూమర్ మార్కెట్స్ ఆర్ లిటిల్ బిట్ లో కరెంట్లీ. ఐ రిక్వెస్ట్ పీపుల్ టు రిఫ్రెయిన్ in buying the stocks at least for next 1 or 2 months till we get a positive outcome. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టపోయింది. సో ఈ వీక్ ఎలా ఉండొచ్చు? మేజర్ గా అండి యాక్సిస్ బ్యాంక్, కొన్ని కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా తగ్గాయి ఓవరాల్ సినారియో. ఎక్కడైతే కన్స్యూమర్ మార్కెట్స్ లిటిల్ బిట్ లో ఉన్నాయో, అండ్ లాస్ట్ టైం చెప్పాను మైక్రో ఫండింగ్ అంటే మైక్రో లోన్స్ లెస్ దాన్ 30 lakhs 20 lakhs లోన్స్ ఏవైతే ఉన్నాయో డెలింక్వెన్సీ రేట్ ఆల్మోస్ట్ 8 to 9% వెళ్ళింది. ఎవరికైతే ఈ ఎక్స్పోజర్స్ లార్జ్ గా ఉన్నాయో అవి కొద్దిగా నెగిటివ్ గా చూస్తున్నారు. రెండవది సేవింగ్స్ అండ్ లిక్విడిటీ మీద కూడా ప్రభావం ఉంది. అంటే కాసా రేషియో కూడా చాలా రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ 2 ఆస్పెక్ట్స్ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీకి నెగిటివ్ అవుతున్నాయండి. అంటెల్నెస్ యూ సీ ఇంప్రూవ్మెంట్ overall market sentiment very positive, you will not see a growth. At least for 1 or 2 quarters, we should be cautious in terms of bank nifty is concerned because of these reasons. సో టెక్నికల్ గా చూస్తే మద్దతు అనేది ఎక్కడుంది సార్ మార్కెట్స్ లో? వీళ్ళందరూ అంటున్నారు 23,000 దగ్గర ఉంది మద్దతు. బట్ వన్స్ ఇట్ క్రాసెస్, కరెంట్లీ 23,000 దగ్గర ఉంది, బట్ వన్స్ ఇట్ క్రాసెస్ ద 23,000 అండ్ moves up to 23,500, then it is a possibility it will go to 24,000 for Nifty is concerned. Sensex అంటే ఇప్పుడు 78,000 దగ్గర ఉందండి. ఇది మద్దతు లెవెల్ 78,000. But once it crosses 80, it will go upward 10 to 84. But it is temporary in nature, not permanent. And at least till నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ట్రంప్ resumes office on Jan 20th and India direct tax రిజల్ట్ ఉంది కదా February 1st. ఈ 2 రిజల్ట్స్ బట్టి ఓవరాల్ మార్కెట్ మూవ్మెంట్ ఫర్ 25 విల్ బి నోన్. కరెంట్లీ FY25 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 కానండి, క్యాలెండర్ ఇయర్ 25 కానీ ఇట్స్ నాట్ లుకింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ అని చెప్పగలను నేను. అండ్ ఇన్వెస్టర్లు కూడా ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో అనలిస్టులు దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఏ విధంగా అలర్ట్ గా ఉండాలంటారు? డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ టైం అండి. హ్యూజ్ వాలటాలిటీ మార్కెట్ ఇది. బట్ హూ ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ స్టాక్స్ ఆర్ అవైలబుల్ ఎట్ గుడ్ ప్రైజెస్ రైట్ నౌ. I request investors to watch out and invest. ఎందుకంటే ఈ pricing is a very good opportunity. Definitely 2 years down the lane from now, everybody said Sensex will cross 1 lakh and there are certain stocks which are going to be outperformers. More than 2 to 3x returns ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. And I request people to watch out and buy which are emerging, upcoming and which are doing well. మీరు చూసుంటే ఇప్పుడు మాట్లాడే IT sector stocks are going to do well. Small stocks last time కూడా చెప్పాం మనం. Pharma which was not doing well is going to pick up well. Again FMCG is going to do well. అంటే ఇప్పుడు currently market is not looking very positive, but there are certain stocks which are very optimistic to be purchased. So ఇవి చూడండి, జనాలకు అదే చెప్తున్నాము. Good opportunity is there, good price points are available. Request you to buy and take benefit for at least 1 or 2 years long term, not for immediate short term per se. అండ్ అంటే మార్కెట్స్ లాస్ట్ వీక్ ఇంత నష్టంగా ఉన్నా సరే ఐపీఎస్ జోరు మాత్రం తగ్గలేదు సార్. లాభాల బాట పడుతుంది అని చెప్పొచ్చు. చాలా కంపెనీస్ కూడా ఐపీఎస్ లోకి వచ్చి చేరుతున్నాయి. చిన్న చిన్న కంపెనీస్ లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఐపీఎస్ ట్రెండ్ ఏ విధంగా ఉంది? ఈ వారం ఎలా ఉండొచ్చు? ఈ రోజు రేపు ఏమన్నా ఐపీఎస్ వస్తున్నాయా సార్? ఇవాళ ఈ వీక్ ఒక 1 IPO ఉందండి, బట్ ఇవన్నీ SME IPOs. ఇప్పుడు కరెంట్లీ 7 కంపెనీస్ SME IPOs ఈ వీక్ క్లోజ్ అవుతున్నాయి 24th కూడా. One good thing is happening is availability of the funds are larger in the market. అండ్ మీరు మొబిక్విక్ చూసిన, సై లైఫ్ సైన్సెస్ చూసిన, రీసెంట్ గా లిస్ట్ అయింది. ఇవన్నీ 100 times to 200 times సబ్స్క్రైబ్ చేస్తారు. అంటే లిక్విడిటీ ఈజ్ అవైలబుల్ ఫర్ IPO మార్కెట్. వాట్ కన్ఫ్యూజెస్ పీపుల్ ఏంటంటే మెయిన్ బోర్డ్స్ కానీ మిడ్ క్యాప్స్ లో కానీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలియని వాళ్ళు IPO మార్కెట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అని చూస్ చేసుకొని వన్స్ దే ఆర్ గెటింగ్ లిస్టెడ్, they are making listing gains of 20 to 30%. The opportunity is gone well, and this financially 24 and CY24 more than
$1.6 billion has been invested in IPO market, మన ఇండియన్ IPO మార్కెట్ లో. ఎవ్రీ వీక్ 1 lakh crores ఆల్మోస్ట్, ఎవ్రీ మంత్ 1 lakh crores ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాయి స్టాక్ మార్కెట్ లోకి, వెరీ సర్ప్రైజింగ్లీ. అండ్ లాస్ట్ వీక్ చూసుకుంటే 3,500 crores IPO మార్కెట్ లిఫ్ట్ చేయడానికి వెళ్తే దే లిఫ్టెడ్ ఆల్మోస్ట్ 1 lakh crores అండి. ఈ వీక్ కూడా అరౌండ్ 1,000 crores లిఫ్టింగ్ ఉంది and it is getting subscribed. So good companies, good potentials are coming positively from the IPO market is concerned. సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయడం బెటరే అంటారా? ఇట్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ అండి. కొన్ని ఫండమెంటలీ గుడ్ ఫ్యూచరిస్టిక్ స్టాక్స్ ఉన్నాయి, అంటే మేము ఓపెన్ గా చెప్పకూడదు ఇక్కడ, బట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఐ రిక్వెస్ట్ పీపుల్ టు ఐడెంటిఫై దిస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు పికప్ చేస్తే అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 years లో 2x to 3x ఆపర్చునిటీస్ పెరుగుతాయండి కంపేర్ టు FD ఆర్ ల్యాండ్ రేట్ అండ్ అదర్ థింగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ రియల్ ఎస్టేట్ యావరేజ్ గా 30-35% రిటర్న్ ఇస్తే, కొన్ని స్టాక్స్ ఆర్ గివింగ్ more than 60-65% return. If you can invest and wait for 2 to 5 years period, they are doing extremely well, but you have to identify and invest in it. There are good people out there who are helping us to get in there. Please speak to them, understand and take a call. Don't go for FOMO andi. Evado speculative ఏదో స్టాక్ కొనమంటే మాత్రం కొనకండి, కొద్దిగా రీసెర్చ్ చేసి కొనమని చెప్తాను నేను. అండ్ సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది, ఏ సెక్టర్ వీక్ గా ఉంది సార్? మీకు చెప్పినట్టు నెక్స్ట్ బికాస్ ట్రంప్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ అండి, ఐటీ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. ఐటీ సెక్టర్, ఫార్మా పిక్డప్ అండి, సర్ప్రైజింగ్లీ ఫార్మా ఈస్ డూయింగ్ వెల్. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫార్మా కంపెనీస్ నౌ డిసైడెడ్ టు సెటప్ ఆర్ అక్వైర్ కంపెనీస్ ఇన్ US, ఎస్టాబ్లిష్ దేర్, సెల్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్. ఎందుకంటే ఈ తారీఫార్స్ ఇవన్నీ భరించలేమని వాళ్ళు ఆ స్టేటస్ కి వచ్చారు. సర్టన్ మూవ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సెగ్మెంట్. మీరు అందరూ వాచ్అవుట్ చేయండి. లార్జ్ కంపెనీస్ డాక్టర్ రెడ్డిస్ కానీ, అరవిందో కానీ, సన్ కానీ వీళ్ళందరూ ఆ పని చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇన్ ఇండియా దే ఆర్ గోయింగ్ టు US. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇస్ ఆటోమేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఇది గ్రో అయ్యే అవకాశం ఉంది. థర్డ్, క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ గవర్నమెంట్ ఈస్ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అండ్ మోడీ గవర్నమెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ దిస్ మూమెంటం. సో ఐ రిక్వెస్ట్ యూ టు లుక్ ఇంటూ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అమ్మా.